బంగాళాఖాతంలో అల్పపీడనంగా పరిణమించి ఆ తర్వాత వాయుగుండంగా మారి తుఫానుగా రూపాంతరం చెంది తీవ్ర తుఫానుగా అలజడి సృష్టించిన మోంతా తుఫానుకు మరిచిపోకముందే ఇంకొక వాయుగుండము అల్పపీడనము ఇటు బంగాళాఖాతంలో ఏర్పడబోతోందా? ఇంకో ప్రమాదం పొంచి ఉందా? ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చ జరుగుతుంటోంది. ఈ మాటలకు బలం చేకూర్చేలా ఉంది ఐఎండీ రిపోర్ట్. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది, దీనికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు వచ్చేసింది ఆర్టీవీ. హియర్ ఇట్ ఇస్ వెదర్ బ్రేకింగ్ తో మీ ముందుకు వచ్చేసింది ఆర్టీవీ. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ వెదర్ బ్రేకింగ్. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతుందా? నవంబర్ మొదటి వారంలో ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందా? ఇన్ఫాక్ట్ ఇది ఆ తర్వాత వాయుగుండంగా పరిణమించే అవకాశం కూడా ఉందా? ప్రస్తుతం ఎక్కడ ఉందంటే థాయిలాండ్కు సమీపంలో ప్రస్తుతం ఈ ప్రాంతం ఉంది. ఆపై అల్పపీడన ప్రభావం ఉండే అవకాశం ఉంది అంటూ కూడా చర్చ జరుగుతున్న సందర్భం. అంటే ఏపీపై తెలంగాణలో నవంబర్ 2 నుంచి 7 వరకు వర్షాలు పడే అవకాశం ఉందంటూ కాస్త సోషల్ మీడియా వేదిక చర్చ జరుగుతోంది. బంగాళాఖాతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? బంగాళాఖాతం ఇంకొక ప్రమాదాన్ని తీసుకురాబోతుందా? అంతవరకు వచ్చే అవకాశం ఉందా? ఏం జరిగే అవకాశం ఉంది? ఏం జరగబోతోంది? ప్రస్తుతం బంగాళాఖాతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? మరీ ముఖ్యంగా ఇప్పుడు ఎంత దూరంలో ఉంది? ఒకవేళ పరిణమిస్తే కనుక ఎప్పటికెల్లా దీని ఇంపాక్ట్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అంటే అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందా, లేకపోతే అల్పపీడనం వాయుగుండంగా మారబోతుందా? ఆ వాయుగుండం కాస్త తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందా? ఆ తర్వాత ఇది బలపడి బంగాళాఖాతంలో తుఫానుగా పరిణమించబోతోందా? ఇటు శాటిలైట్ ఇమేజెస్ ఏం చెప్తున్నాయి? ఐఎండీకి సంబంధించి ఏమంటోంది? ఈ అంశాన్ని ఎక్కడైనా ప్రస్తావించడం జరుగుతోందా? ఇటు వాతావరణ శాఖ అధికారులతో కూడా ఆర్టీవీ మాట్లాడింది. ఏమంటున్నారు వాళ్ళు? అవన్నీ కూడా మీకు మీ ముందు ప్రయత్నం చేయబోతుంది ఆర్టీవీ. ఈ అంశానికి సంబంధించి ఒక్కసారి ఆ విజువల్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూస్తే కనుక ఇది ప్రస్తుతం బంగాళాఖాతానికి సంబంధించి ప్రస్తుత పరిస్థితి. మీరు చూడొచ్చు మోంతా తుఫానుకి సంబంధించి ఆ ప్రభావ ప్రాంతం అంతా కూడా. అఫ్కోర్స్ దాని అవశేషాలు మాత్రం మనకి ఇక్కడ కనిపిస్తాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే వాయుగుండంగా బలహీనపడింది, ఆ తర్వాత అల్పపీడనంగా మారిపోయిన సందర్భం. సో ఈ క్రమంలో మీరు గమనిస్తే కనుక ప్రస్తుతం దాని అవశేషాలు మీరు చూడొచ్చు. ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తక్కువ అనుకోవచ్చు, తెలంగాణ మీద కూడా తక్కువ అనుకోవచ్చు. బట్ దీని ఇంపాక్ట్ అంతా మనకి మేజర్గా ఇక్కడ ఉంది. సో ఇక్కడి నుంచి నేను నేరుగా ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదిగోండి బంగాళాఖాతానికి సంబంధించి తూర్పు ప్రాంతం మీద మాట్లాడుకుంటే కనుక దీన్ని మీరు గమనిస్తే బ్యాంకాక్ ఈ ప్రాంతం ఒక్కసారి మీరు గమనించండి. నేను కాస్త సర్కిల్ చేసి చూపించే ప్రయత్నం చేస్తా. ఐఎమ్ సారీ. ఇదిగోండి ఈ ప్రాంతాన్ని ఒకసారి గమనించండి. ఈ ప్రాంతాన్ని ఒకసారి మీరు గమనిస్తే పరిస్థితి మీరు చూడొచ్చు. ఈ ప్రాంతాన్ని ఒకసారి మీరు గమనించండి. ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉందో ఒకసారి చూడండి మీరు. బంగాళాఖాతంలో ఇంకొక అల్పపీడనం ఏర్పడబోతోందా అనే అంశానికి సంబంధించి బలం చేకూర్చేలాగే ఉంది. అండమాన్ నికోబార్కి అలాగే థాయిలాండ్కి సమీపంలో ప్రస్తుతం ఈ ప్రాంతం కేంద్రీకృతమైంది. ఆ విషయం మీరు చూడొచ్చు. ఒక్కసారి దీనికి బలం చేకూర్చేలాగా ఇది అవునా కాదని చెప్పి ఎక్కడైనా డౌట్ వస్తే కనుక ఇటు అరేబియా సముద్రంలో ఉన్న పరిస్థితి మీరు గమనించండి. అరేబియా సముద్రంలో ఇప్పటికే అల్పపీడనము వాయుగుండంగా మాట్లాడుకుంటున్న సందర్భం. ఒక్కసారి ఇమేజ్ను చూడండి, ఆ తర్వాత ఇక్కడ ఇమేజ్ను చూడండి. మీరే కంపారిజన్ చేసే ప్రయత్నం చేయొచ్చు. అఫ్కోర్స్ ఇప్పటికీ దీని ప్రభావం గురించి మాట్లాడుకుంటున్న సందర్భం ఉంది కాబట్టి అట్ ద సేమ్ టైం ఇప్పటికే తుఫాను ప్రభావం అంటే మోంతాకి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఒక్కసారి బలహీనపడింది, అల్పపీడనంగా మారిందా? ఈ మోంతాకు సంబంధించి చూసే ప్రయత్నం చేయండి. ఇది అరేబియాకి సంబంధించి అరేబియా సముద్రం, అరేబియాకి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఇది మోంతాకి సంబంధించి ప్రస్తుతం అల్పపీడనంగా మారిన సందర్భం. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇది బంగాళాఖాతంలో ఇటు థాయిలాండ్కి అలాగే అండమాన్కి దగ్గర ప్రస్తుతం అల్పపీడనంగా మారే అవకాశం ఉందంటూ చర్చ జరుగుతున్న ప్రాంతం. ఇది బంగాళాఖాతానికి సంబంధించి సో ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరు గమనించవచ్చు. ఇక్కడ అల్పపీడనం ఏర్పడబోతోందా? అల్పపీడనం ఇక్కడే ఏర్పడే అవకాశం ఉందా? వాతావరణం అనుకూలిస్తోందా? ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. దీనికి సంబంధించి మాత్రం బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అనే చెప్పుకోవాలి యాజ్ ఆఫ్ నో. బట్ పరిస్థితులు చూస్తూ ఉంటే కనుక దీనికి బలం చేకూర్చేలాగే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు గమనించండి, అరేబియా సముద్రంలో అల్పపీడనం వాయుగుండంగా మాట్లాడుకుంటున్న సందర్భం ఇది ఇంకొకటి ఏర్పడుతుందని చెప్పి అఫ్కోర్స్ ఇప్పటికే ఆ పైన ఒకటి దాని ఇంపాక్ట్ చూపిస్తోంది. ఇటు మోంతాకి సంబంధించి దాని ప్రభావం మీరు చూడొచ్చు. ఇటు ఛత్తీస్గఢ్ అలాగే బీహార్కి సంబంధించి అలాగే జార్ఖండ్ ఈ ప్రాంతాల మీద మనం చూస్తున్నాం. ఇటు మహారాష్ట్ర కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఈ ప్రాంతాల మీద ఇటు బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఆ ప్రాంతాన్ని మీరు గమనించవచ్చు. ఒక్కసారి దీనికి సంబంధించి డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా మనం చూస్తాం, కాస్త ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడి నుంచి మీరు గమనిస్తే కనుక ఇదిగోండి
ఒక్కసారి మీరు చూడొచ్చు ఈ ప్రాంతానికి ఒక్కసారి గింగిరాలు కొడుతున్న ఆ ప్రదేశాన్ని మీరు చూడొచ్చు ఇక్కడ ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు. దాంతోపాటు గాలుల తీవ్రత మీరు ఇక్కడ ఉన్న దానికి క్లోజ్లో మీరు చూస్తున్నప్పుడు మీకు ఒక డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ గాలుల తీవ్రతను అబ్జర్వ్ చేయండి. ఒక్కసారి ఆ గాలుల తీవ్రతను మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ అర్థమవుతుంది. ఇదిగోండి. సో దీంతో పాటు మిగిలిన ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉందో ఒకసారి అక్కడ మీరు చూడొచ్చు. ఎందుకంటే మొందాకి సంబంధించిన అవశేషాల గురించి మాట్లాడుకుంటున్న సందర్భం ఇక్కడ. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు గమనిస్తే కనుక బంగాళాఖాతం మరి ముఖ్యంగా థాయిలాండ్కి సమీపంలో అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇది ఇక్కడి వైపు వచ్చే అవకాశం ఉందా, ఎటువంటి ఒకవేళ వస్తే ఎక్కడ ఇది ఇంపాక్ట్ చూపించవచ్చు, దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ నేను జస్ట్ ఇది అవునా కాదా ఇటువంటి చర్చ జరుగుతుందని చెప్పి నేను సర్చ్ చేసినప్పుడు దాదాపుగా నేషనల్ మీడియాకి సంబంధించి కూడా అంశాన్ని ప్రస్తావించింది. ఆ అంశాన్ని కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నేషనల్ మీడియా ఏమంటుందంటే కనుక ద బే ఆఫ్ బెంగాల్ టర్న్స్ యాక్టివ్ అగైన్ బ్రింగ్ ఏ న్యూ లో ప్రెషర్ సిస్టమ్ దట్ కుడ్ ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇన్ ద కమింగ్ డేస్ అంటూ కూడా చెప్తున్న సందర్భం. ఏపీ అండ్ తెలంగాణ వెదర్ అప్డేట్, ఫ్రెష్ లో ప్రెషర్ ఇన్ బే ఆఫ్ బెంగాల్, ఐఎండీ ప్రిడిక్ట్స్ అంటూ కూడా ఇక్కడ హైలైట్ చేసి చూపించింది. ఆ ప్రాంతాన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఈ క్రమంలో ఒకసారి నేను రైట్ జూమర్ సాయంత్రం మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆ ప్రాంతానికి సంబంధించి నిజంగా అది డెవలప్ అయ్యే అవకాశం ఉందా, ఇంకా బలపడుతుందా, ఒకవేళ బలపడితే కనుక ఎటువైపు దీని ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక మీరు గమనించవచ్చు. అండమాన్ నికోబార్కి అలాగే థాయిలాండ్కి బంగాళాఖాతం ఈ మధ్యలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. సో ఇక్కడ మనం చూసే ప్రయత్నం చేద్దాం. అది ఎలా వెళుతుంది, ఎప్పుడు వెళ్తుంది, ఒకవేళ ఉంటే ఎలా ఉండొచ్చు, దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ క్రమంలో ఇటు భారత వాతావరణ శాఖ రిపోర్ట్ను అందించింది. ఆ రిపోర్ట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఈ రిపోర్ట్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఆ రిపోర్ట్ని మీరు చూస్తే కనుక ఇదిగోండి కొద్దిసేపటి క్రితం 8:04 ప్రాంతంలో కొద్దిసేపటి క్రితం ఇది ఇచ్చిన బంగాళాఖాతానికి సంబంధించి అరేబియా సముద్రానికి సంబంధించి భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సౌత్ పెనిన్సులర్ ఇండియా అంటూ కూడా చెప్తున్న సందర్భంలో మీరు గమనిస్తే ఇక్కడ తెలంగాణకు సంబంధించి 30 తారీఖు నుంచి చెప్పుకొచ్చింది. ఈ తర్వాత ఇక్కడ ఒక్కసారి మీరు గమనిస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విత్ లైట్నింగ్ ఓవర్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ యానం 30th దాని తర్వాత 2nd and 3rd నవంబర్. ఒక్కసారి నేను హైలైట్ చేసిన ఈ పాయింట్ని చూసే ప్రయత్నం చేయండి. అంటే ఈ పాసిబుల్ కాస్త హైలైట్ చేస్తాను దీన్ని. ఓకే, రెడ్తో ఐ జస్ట్ డూ ఇట్. ఓకే, మీరు గమనిస్తే కనుక ఇదిగో ఇక్కడ మీరు చూడండి ఈ ప్రాంతాన్ని నేను హైలైట్ చేస్తున్నాను సో దట్ మీకు క్లియర్గా ఉంటుందని చెప్పి. ఓకే, రెడ్ అయితే మీకు అంతగా విజిబిలిటీ ఉండకపోవచ్చు కాబట్టి ఐ డూ ఎలోనే తీసుకుంటా. సో ఇదిగో మీరు గమనిస్తే కనుక ఇదిగో ఒక్కసారి ఈ ప్రాంతం ఈ పాయింట్ని ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి. ఇదిగోండి 2nd and 3rd నవంబర్ అండ్ రాయలసీమ ఆన్ 2nd and 3rd నవంబర్ అంటూ కూడా. ఓకే, దీని గురించి మాట్లాడుకుంటున్న సందర్భం మీరు చూస్తే లైట్ టు మోడరేట్ రెయిన్ఫాల్ at few places combined with isolated thunderstorm with lightning and gusty winds speed 30 to 40 km/h very likely over Telangana on 30th with lightning over coastal Andhra Pradesh and Yanam on 30th October, 2nd, 3rd November and Rayalaseema on 2nd and 3rd November. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇటు కోస్టల్ ఆంధ్రప్రదేశ్ యానాంకి సంబంధించి కూడా 30వ తారీఖు అని చెబుతుంది. దాంతోపాటు 2 and 3వ తారీఖులు 2 తారీఖులో కూడా రాయలసీమ మీద ఇంపాక్ట్ చూపించబోతోంది అంటూ కూడా చెబుతూనే 2-3 తారీఖులు అంటూ హైలైట్ చేస్తున్న సందర్భం. ఇక్కడ మీరు గమనించవచ్చు 2-3 తారీఖులు నవంబర్కి అంటూ ఇక్కడ మెన్షన్ చేశారు. కానీ ఇంట్రెస్టింగ్గా ఎక్కడ డిప్రెషనా లేకపోతే అది అపర్ సర్క్యులేషనా అంటే ఆవర్తనాలా లేకపోతే అల్పపీడనమా లేకపోతే వాయుగుండమా ఇది ఎక్కడా మెన్షన్ చేయలేదు ఇక్కడ మీరు గమనిస్తే కనుక. సో ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడి నుంచి కాస్త మనం ఆ రిపోర్ట్కి డైరెక్ట్గా వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎటువంటి అలర్ట్ ఇచ్చింది అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. నీటి వస్తాను సో దట్ మనం డైరెక్ట్గా రిపోర్ట్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎస్, హియర్ ఇట్ ఈస్. ఇదిగోండి మీరు చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాయలసీమ 30వ తారీఖు మీరు చూస్తున్నారు. 30వ తారీఖుకి సంబంధించి అఫ్కోర్స్ ఎల్లో అలర్ట్ ఉండింది. ఆ తర్వాత 31కి సంబంధించి మీరు గమనిస్తే ఇదిగోండి 31వ తారీఖున కూడా అంటే రేపు మాట్లాడుకున్నా రేపటికి నార్మల్గానే ఉంటుంది. ఆ తర్వాత ఎల్లుండి కూడా దాదాపుగా నార్మల్గానే ఉండే అవకాశం ఉంది అని చెప్పి చెబుతున్న పరిస్థితి. ఆ తర్వాత 1వ తారీఖు నుంచి మీరు గమనిస్తే కనుక కాస్త చేంజ్ ఓవర్స్ ఏమైనా ఉన్నాయంటే లేదు. బట్ 2వ తారీఖుకి సంబంధించి 2వ తారీఖు నుంచి
రెండో తారీఖు నుంచి ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి మీరు చూడొచ్చు. ఇదిగోండి, 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్కి ఎల్లో అలర్ట్ ఇచ్చింది. 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్కి ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఒక్కసారి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ డేట్ ఒకసారి గమనించండి. 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇదిగోండి, 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆ వార్తలకు బలం చేకూర్చేలాగే ఉంది ఇక్కడ కండిషన్. ఎందుకంటే 2వ తారీఖున ఎల్లో అలర్ట్ ఇచ్చిన సందర్భం ఉంది ఇటు కోస్టల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, అలాగే రాయలసీమకి కూడా. సో నెక్స్ట్ ఇక్కడ ఎలా ఉండబోతోంది 3వ తారీఖుకి సంబంధించి చూద్దాం. ఇదిగోండి, 3వ తారీఖున కూడా మనకి ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. డేట్ చూసారుగా, 3వ తారీఖుకి సంబంధించి ఇదిగోండి డేట్ మీరు గమనిస్తే 3వ తారీఖు, అలాగే ఎల్లో అలర్ట్ రెయిన్ అలర్ట్కి సంబంధించి మనకి ఇక్కడ కనిపిస్తున్న సందర్భం. 3వ తారీఖున కూడా మనకి వర్షాలు ఉండే అవకాశం ఉంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఇక్కడి నుంచి చూసుకుంటే కనుక ఆ తర్వాత 4వ తారీఖున పెద్దగా అలర్ట్స్ ఏం లేవు. తర్వాత 5వ తారీఖున కూడా పెద్దగా అలర్ట్స్ అక్కడ మనకు కనిపించట్లేదు. ఆ తర్వాత గమనిస్తే ఇదిగోండి, ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ అంటే ఇక్కడ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఇదిగోండి 28వ పాయింట్ దగ్గర కోస్టల్ ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, తెలంగాణ. 28 కోస్టల్ ఆంధ్రప్రదేశ్, 29 తెలంగాణ, 30 రాయలసీమ. 28వ తారీఖు సంబంధించి మాట్లాడుకుంటే ఇదిగోండి ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ అంటే ఎప్పుడు దాదాపుగా 3-4 తారీఖులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్కి 3-4 తారీఖుల్లో, రాయలసీమకు 3-4 తారీఖుల్లో కాస్త ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ అంటూ కూడా చెప్తున్న సందర్భం. ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ అంటే 51 నుంచి 75% ఆ ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందనేది మీకు అర్థమవుతుంది కదా. ఇక్కడ 2 ప్రాంతాలు గమనించండి. సో 3-4 తారీఖులకి ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ అంటే చెప్పుకోవచ్చు. అంటే ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ ఆర్ మెనీ ప్లేసెస్ అంటే 51 నుంచి 75% అక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ మనకి కోట్ చేస్తున్న సందర్భం. సో ఇక్కడ నుంచి మీరు గమనిస్తే కనుక ఇదంతా టెంపరేచర్స్కి సంబంధించి. సో ఈ క్రమంలోని ఒకసారి ఆ రిపోర్ట్ని మీరు చూసారు కాబట్టి డిప్రెషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, అంటే అక్కడ అపసర్క్యులేషన్ వడో ఇట్ మేబీ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకునే క్రమంలో ఇక్కడ ఆ ప్రాంతాన్ని గమనిద్దాం. సో ఇది ఎలా వెళ్ళబోతుంది అనేది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూడొచ్చు, ఇది 31వ తారీఖు అంటే ఈ రోజు రాత్రికి కాస్త ఇది అండమాన్ తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఉత్తర అండమాన్ని తాకే అవకాశం ఉంది. ఆ తర్వాత అక్కడ కూడా ఇంపాక్ట్ చూపించవచ్చు. 31వ తారీఖుకి సంబంధించి కాస్త అండమాన్ నికోబార్ మీద దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత 31కి రాత్రికి దాదాపుగా బే ఆఫ్ బెంగాల్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అది ముందుకు కదులుతూ వస్తున్న సందర్భంలో 31 రాత్రికి సంబంధించి కూడా దాదాపుగా ఆ ఇంపాక్ట్ మనకి కొంచెంగా కనిపిస్తోంది. సో వాట్ ఐ డూ ఇదిగోండి, కాస్త నేనేం చేస్తానంటే ఇది పాజ్ చేసి ఓకే ఇది 30కి సంబంధించి మాట్లాడుకున్నాం కాబట్టి ఓకే మనం రీసెట్ కొట్టి ఓకే 31st నైట్ నుంచి మనం చూద్దాం. ఇదిగోండి 31st నైట్ నుంచి మీరు చూస్తే కాస్త అక్కడక్కడ విశాఖపట్నం మీద కొంచెం ఎందుకు కనిపిస్తోంది, తిరుపతి ఈ ప్రాంతాల మీద అక్కడక్కడ చిరుజల్లుగా 1వ తారీఖున కనిపిస్తోంది. కాస్త మబ్బు పట్టే వాతావరణానికి సంబంధించి కావచ్చు. ఆ తర్వాత 2వ తారీఖుకి సంబంధించి కాస్త బలపడే అవకాశం ఉంది. ఇటు మన వైపు ఇదిగో గుంటూరు, ఒంగోలు ఈ ప్రాంతం మీద కొంచెం ఎందుకు ఇంపాక్ట్ కనిపిస్తోంది అనేది ఇక్కడ అర్థమవుతుంది. అది ఉపరితల ఆవర్తనమా లేకపోతే కారణాలు ఇంకేమైనా ఉన్నాయా తెలియాలి. ఆ తర్వాత 1వ తారీఖు మీరు గమనిస్తే కనుక కాస్త ఇంపాక్ట్ కనిపిస్తుంది. అది మోంతాదా లేకపోతే దీని అనేది ఇంకా క్లారిటీ రావాలి. సో బహుశా ఇంకొక 24 నుంచి 48 గంటలు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావించవచ్చు. సో ఈ క్రమంలో ఒకసారి విండికి వెళ్ళిపోదాం. విండికి వెళ్ళి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడికి మీరు గమనిస్తే కనుక ఓకే సో 2-3 తారీఖులు అంటున్నారు కాబట్టి ఆ 2-3 తారీఖులకు సంబంధించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఇదిగోండి నేను కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. 31st అయిపోయింది. అండ్ ఫస్ట్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఫస్ట్ ఇది ఇంపాక్ట్ చూపించబోతోందా మనం మాట్లాడుకున్నట్టుగా ఫస్ట్కి ఇంకా అక్కడ ఉండబోతోంది. ఆ తర్వాత 2, 3, 4 తారీఖులు అంటున్నారు కాబట్టి కాస్త మూవ్ ఆన్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ఓకే అక్కడ నుంచి 3వ తారీఖున ఇంపాక్ట్ చూపించబోతుందా? ఓకే కాస్త గాలుల తీవ్రత మనకి కనిపిస్తుంది. సాధారణ కనుక కొంచెం గాలుల తీవ్రత ఎందుకో ఆ డిఫరెన్స్ ఉందా అంటే కనుక ఓకే 3వ తారీఖున కూడా పెద్దగా మనకి యాజ్ ఆఫ్ నౌ ఆ డైరెక్షన్ గురించి మాట్లాడుకున్న క్రమంలో అది కదులుతున్న డైరెక్షన్ గురించి ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక ఓకే అంటే దాదాపుగా 4వ తారీఖున ఇది మన భారతదేశానికి దగ్గరలో వస్తుంది. మీరు చూస్తే కనుక ఇటు భువనేశ్వర్, విశాఖపట్నం ఈ ప్రాంతాలకు సంబంధించి మనకు కనిపిస్తోంది. సో వాట్ వీ డూ ఓకే అంటే 5వ తారీఖుకి సంబంధించి 5వ తారీఖున బహుశా 4వ తారీఖుకి లేదా 5వ తారీఖుకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఓకే మనకి దాదాపుగా ఇది డైరెక్షన్ మార్చుకోకుండా
ఇది వాయువ్య దిశగా వెళ్ళిపోతే కనుక ఇది భువనేశ్వర్ వైపు వెళ్ళే అవకాశం ఉంది. లేదు దీని డైరెక్షన్కి సంబంధించి ఇటువైపు మనకి కాస్త పశ్చిమ వైపు వస్తే కనుక విశాఖపట్నం ఈ ప్రాంతాలకు సంబంధించి ఒకవేళ వాయుగుండంగాను తుపానుగాను మారుతూ తుపానుగాను మారితే కనుక దాని బ్యాలెన్స్కి సంబంధించి ఎటువరకు విస్తరించే అవకాశం ఉంది ఆ ప్రభావం తర్వాత. ఎందుకంటే దాదాపుగా 2వ తారీఖున మనం గమనిస్తే కాస్త అప్పుడు ఇది అల్పపీడనంగా వాయుగుండంగా మారే అవకాశం ఉందనడానికి పరిస్థితులు అనుకూలంగా ఉండడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది, భారత వాతావరణ శాఖకు సంబంధించి ఎటువంటి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇందుకే వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు, భారీ వర్షాలు పడే అవకాశం ఉందా, అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందా, ఇందుకే అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందా, వాయుగుండంగా మారే అవకాశం ఉందా, ఏది కాకుండా కొన్ని సందర్భాల్లో గుంటూరుకి అది కొంచెం గుంటూరు మీద ప్రభావం చూపించవచ్చు అంటే చర్చ జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా. సో అటువంటి పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే పూర్తిగా ఇటు బంగాళాఖాతంలోనే తన ప్రయాణాన్ని ప్రారంభించి బంగాళాఖాతంలోని తన గమ్యాన్ని ముగించబోతోందా, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? భారత వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? ఆర్టీవీ భారత వాతావరణ శాఖ అధికారులతో మాట్లాడింది, వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. రైట్, ప్రస్తుతం కొన్ని ప్రిడిక్షన్స్ అయితే మాత్రం అంటే భారత వాతావరణ శాఖ ప్రిడిక్ట్ చేయడం జరుగుతుంది. కొన్ని రిపోర్ట్స్ మనం చూసిన సందర్భంలో ఏం జరగబోతుంది ఆసక్తికరంగా మారింది. ఒక్కసారి మీరేమనుకుంటున్నారని కమెంట్ చేసే ప్రయత్నించండి. ఎందుకంటే నేను మీ ముందే ఆ విజువల్స్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను, ఆ మ్యాప్స్కి సంబంధించి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ బంగాళాఖాతానికి సంబంధించి ప్రస్తుతం ఆ పరిస్థితిని మీరే విట్నెస్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ బ్యాంకాక్కి సంబంధించి అంటే థాయిలాండ్కి సంబంధించి కావచ్చు, అండమాన్ నికోబార్ దీవుల మీద ఎటువంటి ప్రభావం మీరు చూస్తున్నారు, బంగాళాఖాతంలో ప్రస్తుత పరిణామాలను మీరు చూడడం జరుగుతుంది, మోంతా తుఫానికి సంబంధించి అవశేషాలను మీరు చూడడం జరుగుతోంది. దాంతోపాటు ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇదిగోండి ఇటు అరేబియా సముద్రంలో ఇంకొక అల్పపీడనమో వాయుగుండము బహుశా ఇది డిప్రెషన్గా మాట్లాడుకుంటున్న సందర్భం అంటే అల్పపీడనంగా పరిణమించింది కాబట్టి ఇంట్రెస్టింగ్. మీరు గమనిస్తే కనుక ఆల్రెడీ అరేబియా సముద్రంలో ఏర్పడిన ఒక అల్పపీడనం దాదాపుగా నార్త్ సైడ్కి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఇంకొక అల్పపీడనం ఏర్పడుతున్న సందర్భం ఉంది. సో మీరు కనుక గమనించుంటే ఎప్పుడైతే అల్పపీడనం ఏర్పడిందో అంటే ఇది కాకుండా ఇటు పైన మనకు కనిపిస్తుంది కదా ఈ ప్రాంతం ఇక్కడి నుంచి ఇటుగా వెళ్ళిన ప్రాంతానికి సంబంధించి ఒకటి ఏర్పడిన తరుణంలోని బంగాళాఖాతంలో ఈ మోంతా తుఫాను ఏర్పడింది. చాలామంది ఇమోజీస్కి సంబంధించి ఇమోజీస్ రూపంలో మాట్లాడుకునే క్రమంలో కావచ్చు కాస్త సోషల్ మీడియాలో చర్చ ఏం జరిగిందంటే ఇదొక కన్ను ఇది కాస్త ముక్కు అంటే ఒక ముఖం రూపంలో ఇది కనిపించాయి అనేది ఒక కైండ్ ఆఫ్ డిస్కషన్ జరిగింది. సో ఇప్పుడు అరేబియా సముద్రంలో ఒక అల్పపీడనం ఏర్పడింది కాబట్టి బంగాళాఖాతంలో కూడా ఇంకొక అల్పపీడనం ఏర్పడబోతుందా, అది అల్పపీడనంతోనే ఉండే అవకాశం ఉందా, వాయుగుండంగా పరిణమించబోతుందా అనేది కాస్త చర్చ జరుగుతోంది. అది వాయుగుండంగా మారిన తర్వాత తుఫానుగా పరిణమించే అవకాశం ఉందా, ఆ తుఫాను తీవ్ర తుఫానుగా మారబోతుందా, దానికి వాతావరణం అనుకూలంగా ఉందా, ఇది ప్రస్తుతం డైరెక్షన్ చూసుకుంటే కనుక కాస్త ఎందుకు వాయువ్య దిశగా అనేది కాస్త అంచనాగా అనిపిస్తున్న సందర్భం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయినప్పటికీ కూడా. సో ఇటువంటి క్రమంలో అక్కడ వాతావరణం కనుక అనుకూలిస్తే కనుక అది మరింత బలపడే అవకాశం ఉంది, లేదు ప్రతికూల వాతావరణం కనుక ఎదుర్కొంటే అప్పుడు బలహీనపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం జరగచ్చు అనేది బహుశా రేపు ఎల్లుండి గల క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో మీ ఏరియాలో ఎటువంటి వాతావరణం ఉంది అనేది ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. బంగాళాఖాతంలో ఈ అల్పపీడనానికి సంబంధించి ఇది మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం కాదు, ముందు నుంచి ఆర్టీవీ ఒకటే చెబుతోంది, మరి ముఖ్యంగా మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం కాదు ఇది. ఎటువంటి హెచ్చరికలు ఎటువంటి సూచనలు ఉన్నాయి, దానికి తగినట్టుగా మనం ఎలా మసలుకోవాలి, ఒకవేళ వాతావరణం కనుక ప్రతికూలంగా మారితే మనల్ని మనం ఎలా కాపాడుకోవాలనే అంశానికి సంబంధించి ఆ విషయంపై మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే ఈ కథనాలు చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని భయపెట్టడానికో మిమ్మల్ని కలవరపడి గురి చేయడమో ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త భయపడము, లేకపోతే కాస్త కలవరపడి గురవడము, లేకపోతే కాస్త ఆందోళన చెందడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి కొంతమందికి సంబంధించి దీనికి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అంటే దీనికి సంబంధించి జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఈ క్రమంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.